హాయ్ గాయ్స్, మన నెక్స్ట్ యానిమే క్రియేటర్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మరో అద్భుతమైన యానిమే మూవీ కథను తెలుగులో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యమెందుకు, కథలోకి వెళ్ళిపోదాం. మన జీవితంలో కొంతమంది మనల్ని ఎప్పుడూ కలవకపోయినా వాళ్ల కోసం మనసు వెతుకుతూనే ఉంటుంది. ఆ బంధానికి కారణం ఏమిటో తెలియదు, కానీ విధి మాత్రం ఆ బంధాన్ని ఎప్పటికీ మర్చిపోదు. అలాంటి ఒక అద్భుతమైన కథే యువర్ నేమ్. జపాన్లోని ప్రశాంతమైన కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో మిత్సుహా అనే అమ్మాయి జీవిస్తోంది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు తెలుసుకుంటారు. ఆమె కుటుంబం తరతరాలుగా ఆలయ సేవలు చేస్తూ వస్తోంది. సంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో పెరిగిన మిత్సుహా మనసు మాత్రం ఆ చిన్న గ్రామంలో ఉండదు. ప్రతిరోజు ఒకే జీవితం, ఒకే ముఖాలు, ఒకే పనులు. అందుకే ఒకరోజు ఆకాశాన్ని చూస్తూ నేను టోక్యోలో ఉంటే ఎంత బావుండేది అని కోరుకుంటుంది. అదే సమయంలో టోక్యో నగరంలో టాకీ అనే అబ్బాయి తన చదువు, పార్ట్ టైం ఉద్యోగం, స్నేహితులతో బిజీగా జీవిస్తుంటాడు. అతని జీవితం వేగంగా సాగుతుంటే మిత్సుహా జీవితం నెమ్మదిగా సాగుతుంది. ఒక ఉదయం ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. కారణం వాళ్లకు కూడా అర్థం కాదు. ఒకరు లేచేసరికి ఇంకొకరి జీవితంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మొదట ఇది కల అనుకుంటారు, కానీ మళ్లీ మళ్లీ అదే జరగడంతో ఇది సాధారణ విషయం కాదని తెలుసుకుంటారు. వాళ్లు ఒకరిని ఒకరు ఎప్పుడూ చూడలేదు, అయినా ఒకరి జీవితంలో ఇంకొకరు భాగమవుతారు. చిన్న చిన్న నోట్స్, ఫోన్లో మెసేజ్లు, క్యాలెండర్లో రాసిన గుర్తుల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. నెమ్మదిగా అపరిచితులు స్నేహితులుగా మారతారు. ఆ స్నేహం నమ్మకంగా మారుతుంది. చివరికి అది మాటల్లో చెప్పలేని బంధంగా మారుతుంది. టాకీ మిత్సుహా జీవితాన్ని అర్థం చేసుకుంటాడు. ఆమె ఎందుకు బాధపడుతుందో తెలుసుకుంటాడు. అలాగే మిత్సుహా కూడా టాకీ జీవితంలోని ఒత్తిడిని, అతని కలలను అర్థం చేసుకుంటుంది. ఒకరికి ఒకరు కనిపించకపోయినా ఇద్దరి మనసులు మాత్రం దగ్గరవుతూనే ఉంటాయి. ఒకరోజు అకస్మాత్తుగా ఆ విచిత్రమైన అనుభవం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందో టాకీకి అర్థం కాదు. మిత్సుహాను వెతకాలని నిర్ణయించుకుంటాడు. తనకు గుర్తున్న ప్రతి చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆమె గ్రామాన్ని వెతుకుతూ బయలుదేరతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అతనికి తెలిసిన నిజం అతని ప్రపంచాన్నే మార్చేస్తుంది. టాకీ ఎంత వెతికినా మిత్సుహా కనిపించదు. చివరికి ఒక చిన్న రెస్టారెంట్లో ఉన్న వృద్ధుడి దగ్గర్నుంచి అతనికి ఊహించని నిజం తెలుస్తుంది. మిత్సుహా జీవించిన గ్రామం ఒక భారీ తోకచుక్క ప్రమాదంలో నాశనమైందని, ఆ సంఘటన చాలా సంవత్సరాల క్రితమే జరిగిపోయిందని తెలుసుకుంటాడు. ఆ మాట విన్న టాకీ ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. తనకు మాట్లాడిన మిత్సుహా, తాను నవ్వించిన మిత్సుహా నిజానికి తన కాలంలో లేదు. ఇద్దరూ ఒకే సమయంలో జీవించటం లేదు. విధి వాళ్లను వేర్వేరు కాలాల్లో ఉంచిన ఒక అద్భుతమైన బంధంతో కలిపింది. అయినా టాకీ వెనక్కి తగ్గడు. మిత్సుహా కుటుంబానికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ఆ అనుబంధం అతనికి మళ్లీ ఒక అవకాశం ఇస్తుంది. ఈసారి అతని లక్ష్యం ఒక్కటే, మిత్సుహాను మాత్రమే కాదు, మొత్తం గ్రామాన్ని కాపాడటం. మరోవైపు మిత్సుహా కూడా తనకు అర్థం కాని విచిత్రమైన భావనతో ఉంటుంది. ఎవర్నో మర్చిపోతున్నాననే బాధ, కాని ఆ వ్యక్తి ఎవరో మాత్రం గుర్తురాదు. అయినా ఆమె మనసు టాకీని నమ్ముతుంది. గ్రామంలో ఉన్న ప్రమాదాన్ని అందరికీ చెప్పాలని ప్రయత్నిస్తుంది. మొదట ఎవరూ నమ్మరు, కాని ఆమె తన స్నేహితులతో కలిసి తెలివిగా ఒక ప్రణాళిక వేస్తుంది. గ్రామ ప్రజలందర్నీ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తుంది. సమయం చాలా తక్కువ. ఆకాశంలో తోకచుక్క వేగంగా దగ్గర పడుతోంది. ప్రతి క్షణం విలువైనదిగా మారుతుంది. ఆ సాయంత్రం సూర్యాస్తమయం వెలుగుల్లో ఒక అద్భుతం జరుగుతుంది. కాలం మధ్య ఉన్న దూరం కాసేపు చెరిగిపోతుంది. టాకీ, మిత్సుహా ఒకరినొకరు నిజంగా చూస్తారు. ఇంతకాలం వెతికిన వ్యక్తి తమ ముందే ఉండటంతో ఇద్దరి కళ్లలో ఆనందం, బాధ కలిసిపోతాయి. వాళ్ళు ఒకరి పేరు ఇంకొకరు మర్చిపోకుండా చేతిపై రాసుకుందామని నిర్ణయించుకుంటారు. కాని విధి మళ్లీ పరీక్షిస్తుంది. ఆ క్షణం ముగిసేలోపే జ్ఞాపకాలు మసకబారడం మొదలవుతుంది. సంవత్సరాలు గడుస్తాయి. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతారు. కాని హృదయంలో మాత్రం ఒక ఖాళీ ఉంటుంది. ఎవర్నో వెతుకుతున్న భావన
భావన వారిని ఎప్పుడూ వదలదు. ఒకరోజు టోక్యో వీధుల్లో అనుకోకుండా ఇద్దరూ ఎదురెదురుగా వస్తారు. క్షణంపాటు ఒకరినొకరు చూస్తారు. ఎందుకో తెలియదు కాని ఈ వ్యక్తిని ఎప్పటినుంచో తెలుసు అనే భావన కలుగుతుంది. చివరికి తాకి ధైర్యం చేసి అడుగుతాడు, క్షమించండి, మీ పేరేమిటి? మిత్సుహా చిరునవ్వుతో అదే ప్రశ్న అడుగుతుంది. అక్కడితో సినిమా ముగుస్తుంది. కానీ ఆ ప్రశ్నతో ఒక కొత్త ఆరంభం మొదలవుతుంది. ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే: నిజమైన బంధాన్ని కాలం, దూరం, జ్ఞాపకాలు కూడా పూర్తిగా చెరపలేవు. ఒకరికి ఒకరు చెందాల్సిన వారు అయితే విధి మళ్లీ కలిపే మార్గాన్ని కనుక్కుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అనిమే ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన నెక్స్ట్ అనిమే క్రియేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త.